وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा। सूरह अन-निसा, आयत नंबर 60 to 103। ఆయత్ నంబర్ 60। ఓ ప్రవక్త, నీపై అవతరించిన దాన్ని, నీకు పూర్వం వారిపై అవతరించిన దాన్ని విశ్వసించాము అని అంటూనే తమ వ్యవహారాలను తీర్పు కోసం దైవేతరుల తాగూత్ వద్దకు తీసుకుపోగోరే వారిని నీవు చూడలేదా? తాగూత్ అంటే అల్లాహ్ కాకుండా ప్రజల చేత పూజింపబడే మిథ్యా దైవాలన్నీ తాగూత్గానే భావించబడతాయి. ఉదాహరణకు విగ్రహాలు, సమాధులు, పీర్లు, బాబాలు మొదలగునవి. మరి నిజానికి షైతాన్ను తిరస్కరించమని వారికి స్పష్టంగా ఆదేశించడం జరిగింది. షైతాన్ అయితే వారిని మార్గం తప్పించి చాలా దూరంలో పడవేయాలని కోరుతున్నాడు. ఆయత్ 61। అల్లాహ్ అవతరింపజేసిన దాని వైపుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు రండి అని వారితో అన్నప్పుడల్లా, ఈ కపటులు నీ నుండి అయిష్టంగా ముఖం తిప్పుకొని పోవటాన్ని నీవు గమనిస్తావు. మరి ఇదేమిటి? వారు తమ చేజేతులా చేసుకున్న దాని పర్యవసానంగా వారిపై ఏదన్నా ఆపద వచ్చి పడితే అప్పుడు వారు నీ వద్దకు వచ్చి అల్లాహపై ప్రమాణం చేస్తూ, మేము మేలును సయోధ్యను కాంక్షించి మాత్రమే ఇలా చేశాము అని అంటారు. ఆయత్ 63। వారి హృదయాలలో ఉన్నదంతా అల్లాహకు బాగా తెలుసు కనుక ఓ ప్రవక్త, వారిని పట్టించుకోకు. కాకపోతే వారికి బోధపరుస్తూ ఉండు, వారి మనోక్షేత్రంలో నాటుకునేలా మాట చెబుతూ ఉండు. ఆయత్ 64। మేము ఏ ప్రవక్తను పంపినా దైవాజ్ఞతో ప్రజలు అతనిని అనుసరించాలనే పంపాము. వారు గనుక తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నప్పుడు నీ వద్దకు వచ్చి క్షమాపణకై దైవాన్ని వేడుకొని ఉంటే, ప్రవక్త కూడా వారి మన్నింపుకై విన్నవించుకొని ఉంటే, అప్పుడు వారు అల్లాహను క్షమించేవాడుగా కరుణించేవాడుగా పొంది ఉండేవారు. ఆయత్ 65। కనుక ఓ ప్రవక్త, నీ ప్రభువు తోడు వారు తమ పరస్పర వివాదాలన్నింటిలో నిన్ను తీర్పరిగా చేసుకోనంత వరకు, తర్వాత నీవు వారి మధ్య చెప్పిన తీర్పు పట్ల వారు తమ మనసులలో ఎలాంటి సంకోచానికి, అసంతృప్తికి ఆస్కారం ఇవ్వకుండా మనస్ఫూర్తిగా శిరసావహించనంత వరకు వారు విశ్వాసులు కాజాలరు. ఆయత్ 66। ఒకవేళ మేము మిమ్మల్ని మీరు చంపుకోండి లేదా మీ ఇళ్ల నుంచి వెళ్ళిపోండి అనే ఆదేశాన్ని వారిపై విధించి ఉంటే, వారిలో బహు కొద్ది మంది మాత్రమే దాన్ని పాటించేవారు. అలా కాకుండా వారు తమకు ఉపదేశించబడుతున్న విధంగా చేసి ఉంటే నిశ్చయంగా అది వారి కొరకు శ్రేయస్కారం అయ్యేది, ఎక్కువ స్థైర్యాన్ని వనగూర్చేది. ఆయత్ 69। అదే గనుక జరిగి ఉంటే మేము మా వద్ద నుండి వారికి గొప్ప పుణ్యఫలం ప్రసాదించి ఉండేవాళ్ళం. ఆయత్ 68। ఇంకా వారికి రుజుమార్గం చూపించి ఉండేవాళ్ళం. ఆయత్ 69। ఎవరైతే అల్లాహకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనబరుస్తారో వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్యసంధులతోనూ, షహీదులతోనూ, సద్వర్తనులతోనూ ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు. ఆయత్ 70। అది అల్లాహ్ తరఫు నుంచి లభించే అనుగ్రహం, తెలుసుకోవటానికి అల్లాహే చాలు. ఆయత్ 71। విశ్వాసులారా, మీరు మీ ఆత్మరక్షణ సామగ్రిని సమకూర్చుకోండి. ఆ పైన వేర్వేరు దళాలుగా ఏర్పడి బయలుదేరండి లేదా అందరూ కలిసికట్టుగా కదలండి. ఆయత్ 72। మీలో కొందరు వెనుకాడేవారు, కపట విశ్వాసులు కూడా ఉన్నారు. ఒకవేళ మీకు ఏదన్నా నష్టం వాటిల్లితే, అల్లాహ్ నన్ను అనుగ్రహించాడు,
ఆ సమయంలో నేను వారి వెంట లేను అని అంటారు. ఆయట్ 73. ఒకవేళ దైవానుగ్రహం ఏదన్నా మీకు లభిస్తే అంటే అర్థం యుద్ధంలో గెలుపు, ఆధిక్యత, యుద్ధప్రాప్తి. మీ మధ్య అతని మధ్య సంబంధమే లేనట్లుగా మాట్లాడుతూ అరేరే నేను వారి వెంట ఉండి ఉంటే ఘన విజయాన్ని పొంది ఉండేవాడినే అని చెబుతారు. ఆయత్ నెంబర్ 74. కాబట్టి ఇహలోక జీవితాన్ని పరలోకానికి బదులుగా అమ్మివేసిన వారు దైవ మార్గంలో పోరాడాలి. దైవ మార్గంలో పోరాడుతూ చంపబడిన వానికి లేదా విజయం పొందిన వానికి మేము గొప్ప పుణ్యఫలాన్ని వసుకుతాము. ఆయత్ 75. మా ప్రభు దుర్మార్గుల ఈ పురము నుండి మాకు విముక్తి నొసగు. మా కొరకు నీ వద్ద నుంచి ఒక సంరక్షకుడిని నియమించు. మాకు అండగా నీ వద్ద నుంచి ఒక సహాయకుడిని పంపించు అని వేడుకుంటున్న బలహీన పురుషుల, స్త్రీల, పసివాళ్ళ విమోచనకై మీరు దైవ మార్గంలో ఎందుకు పోరాడటం లేదు? ఆయత్ నెంబర్ 76. విశ్వసించిన వారు దైవ మార్గంలో పోరాడతారు. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారు దైవేతరుల మార్గంలో పోరాడుతారు. కనుక ఓ విశ్వాసులారా, మీరు శైతాను స్నేహితులతో యుద్ధం చేయండి. శైతాను జిత్తులు అత్యంత బలహీనమైనవి. ఆయట్ 77. మీ చేతులను ఆపుకోండి, నమాజులను నెలకొల్పుతూ ఉండండి, జకాతును చెల్లిస్తూ ఉండండి అని ఆదేశించబడిన వారిని నీవు చూడలేదా? తీరా వారికి యుద్ధం చేయమని ఆజ్ఞాపించబడితే వారిలోని ఒక వర్గం వారు అల్లాహకు భయపడవలసిన రీతిలో, పైగా అంతకంటే ఎక్కువగానే జనులకు భయపడసాగారు. అల్లాహ్, నీవు మాపై యుద్ధాన్ని ఎందుకు విధించావు? మరి కొంతకాలం పాటు మమ్మల్ని ఎందుకు బతకనివ్వలేదు అని అనసాగారు. వారితో ఇలా చెప్పు, ప్రాపంచిక ప్రయోజనాలు బహు స్వల్పమైనవి. అల్లాహకు భయపడే వారికి పరలోకమే మేలైనది. మీకు అక్కడ ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు. ఆయత్ 70. మీరెక్కడ ఉన్నా సరే మృత్యువు మిమ్మల్ని కబళిస్తుంది. ఆఖరికి మీరు పటిష్టమైన కోటలలో ఉన్నా సరే అది మిమ్మల్ని వదలదు. వారికి ఏదైనా మంచి జరిగితే అది అల్లాహ్ తరఫున లభించింది అని అంటారు. అదే వారికి ఏదైనా కీడు కలిగితే ఇదంతా నీ మూలంగానే జరిగింది అని నిందిస్తారు. ఇవన్నీ వాస్తవానికి అల్లాహ్ తరఫుననే సంభవించాయి అని ఓ ప్రవక్త వారికి తెలియజేయి. అసలు వీరికేమైపోయింది? ఏ విషయాన్ని కూడా వీరు బొత్తిగా అర్థం చేసుకోరే. ఆయత్ 79. నీకు ఏ మంచి జరిగినా అది అల్లాహ్ తరఫు నుంచే జరుగుతుంది. నీకు ఏదైనా చెడు జరిగితే అది నీ స్వయం కృతమే. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సమస్త జనులకు సందేశం అందజేసేవానిగా చేసి పంపాము. దీనికి సాక్షిగా అల్లాహ్ చాలు. ఆయత్ 80. ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపినవాడు అల్లాహకు విధేయత చూపినట్లే. మరెవరైతే విముఖత చూపుతారో వారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు. ఆయత్ 81. తాము విధేయత చూపుతున్నట్లు వారు నీ ముందర ప్రకటిస్తారు. కానీ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తరువాత వారిలోని ఒక వర్గం వారు రాత్రి వేళల్లో సమావేశమై తాము చెప్పిన దానికి వ్యతిరేకంగా మంతనాలు జరుపుతారు. అంటే ఈ కపటులు రాత్రి వేళల్లో సమావేశమై కుట్రలు పన్నుతారు. రాత్రిపూట వారు జరిపే రహస్య మంతనాలను అల్లాహ్ నమోదు చేసుకుంటున్నాడు. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారిని పట్టించుకోకు. అల్లాహ్ పైనే ఆధారపడి ఉండు. కార్యసాధనకై అల్లాహే చాలు. ఆయత్ 82. ఏమిటి? వారు ఖురాన్ గురించి యోచన చేయరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్ తరఫు నుంచి గాక ఇంకొకరి తరఫు నుంచి వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుధ్యం కనబడేది. ఆయత్ 83. శాంతికి సంబంధించిన వార్త కానీ భయాందోళనల్ని కలిగించే సమాచారం కానీ ఏదైనా వారికి అందినప్పుడు దాన్ని వారు చాటింపు వేసేస్తారు. దానికి బదులు వారు ఆ విషయాన్ని ప్రవక్తకు విషయం లోతుల్లోకి వెళ్ళే తమలోని విఘ్నులకు చేరవేసి ఉంటే వారు అందరి నిజానిజాలను ఉచితాచితాలను పరికించి ఒక నిర్ణయానికి రావటానికి ఆస్కారం ఉండేది. దైవానుగ్రహం
ఆయన కారుణ్యమే గనక మీపై లేకుండినట్లయితే మీలో కొందరు తప్ప అందరూ శైతాను అనుయాయులుగా మారిపోయేవారు. ఆయత్ 84. కనుక నీవు అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ స్వయానికి మాత్రమే బాధ్యుడవు. అయితే విశ్వసించిన వారిని యుద్ధం చేయమని ప్రేరేపిస్తూ ఉండు. త్వరలో అల్లాహ్ అవిశ్వాసుల యుద్ధాన్ని ఆపినా ఆపివేయవచ్చు. అల్లాహ్ అందరికంటే గొప్ప శక్తి గలవాడు, శిక్షించటంలో కూడా చాలా కఠినుడు. ఆయత్ 85. ఎవరైనా ఒక మంచి పని కోసం సిఫార్సు చేస్తే అతనికి అందులో కొంత భాగం లభిస్తుంది. మరెవరైనా ఒక చెడు పని కోసం సిఫార్సు చేస్తే ఆ పాపంలో అతనికి వాటా ఉంటుంది. అల్లాహ్ అన్నిటిపై అదుపు అజమాయిషీ కలవాడు. ఆయత్ 86. ఎవరైనా మీకు సలాం చేసినప్పుడు మీరు అంతకంటే ఉత్తమ రీతిలో జవాబు ఇవ్వండి, లేదా కనీసం అదే విధంగానైనా చెప్పండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదానికి లెక్క తీసుకుంటాడు. ఆయత్ 87. అల్లాహ్ ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన మిమ్మల్ని అందరినీ ప్రళయ దినాన సమీకరిస్తాడు. ఆ రోజు రావటంలో సందేహానికి తావే లేదు. అల్లాహ్ మాట కన్నా సత్యమైన మాట మరెవరిది కాగలదు. ఆయత్ 88. మీకేమైపోయింది? కపటుల విషయంలో మీరు 2 వర్గాలుగా విడిపోతున్నారు. ఒక వర్గం వారు కపటులతో సైతం యుద్ధం చేయాలని కోరగా, రెండవ వర్గం వారు పరిస్థితుల స్వరూపం దృష్ట్యా అలా చేయటం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి వారి స్వయంకృతాల మూలంగా అల్లాహ్ వారిని వెనక్కి మరలించాడు. ఏమిటి? అల్లాహ్ సన్మార్గం నుంచి తప్పించిన వారిని మీరు సన్మార్గానికి తీసుకురాదలుస్తున్నారా? అల్లాహ్ అపమార్గం పట్టించిన వారి కోసం నీవు ఎన్నటికీ ఏ మార్గం కనుగొనలేవు సుమా. ఆయత్ 89. తాము అవిశ్వాసులుగా ఉన్నట్లే మీరు కూడా అవిశ్వాస వైఖరిని అవలంబించి ఆ పైన అందరూ ఒకేలాగా అయిపోవాలన్నది వారి ఆకాంక్ష. కనుక వారు దైవ మార్గంలో తమ స్వస్థలాన్ని వదిలి బయలుదేరనంత వరకు వారిలో ఎవరిని మీ స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు విముఖులైపోతే వారిని పట్టుకోండి. ఎక్కడ దొరికితే అక్కడ వారిని చంపండి. జాగ్రత్త, వారిలో ఎవరిని మీ మిత్రునిగా సహాయకునిగా భావించకండి. ఆయత్ 90. అయితే మీతో ఒప్పందం చేసుకున్న వారితో కలిసిపోయిన వారికి, లేదా ఇటు మీతోనూ అటు తమ వర్గం వారితోనూ యుద్ధం చేయడానికి మనసొప్పక మీ దగ్గరకు వచ్చే వారికి మాత్రం ఈ ఆజ్ఞ నుండి మినహాయింపు ఉంది. అల్లాహే గనక తలిస్తే మీపై వారికి ప్రాబల్యాన్ని వసిగేవాడే. అదే గనక జరిగితే వారు మీతో యుద్ధం చేసేవారే. కాబట్టి వారు మీ దారి నుంచి తప్పుకొని మీతో యుద్ధం చేయకుండా సంధి కోసం ప్రయత్నిస్తే అప్పుడు వారిపై దాడి జరపడానికి అల్లాహ్ మీకు మార్గం తెరిచి ఉంచలేదు. ఆయత్ 91. వారిలో మరికొంతమందిని కూడా మీరు చూస్తారు. వారు పైకి మీ నుంచి తమ వర్గం వారి నుంచి శాంతిగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఎప్పుడైనా ఉపద్రవం వైపు మరలించబడితే మాత్రం పిల్లి మొగ్గలు వేస్తారు. వారు గనక మీకు దూరంగా ఉండకపోతే, మీకు స్నేహహస్తం అందించకపోతే, యుద్ధం నుంచి తమ చేతులను ఆపి ఉంచకపోతే వారిని పట్టుకోండి. ఎక్కడ దొరికితే అక్కడ వారిని హతమార్చండి. మేము మీకు స్పష్టమైన అధికారాన్ని ప్రసాదించినది వీరిపైనే. ఆయత్ 92. ఒక విశ్వాసి మరో విశ్వాసిని చంపటం ఎంతమాత్రం తగదు. పొరపాటున జరిగితే అది వేరే విషయం. ఎవరైనా పొరపాటున ఒక ముస్లింను చంపితే దానికి పరిహారంగా ఒక ముస్లిం బానిసత్వం నుంచి విడిపించాలి. ఇంకా హతుని కుటుంబీకులలో రక్త పరిహారం చెల్లించాలి. ఒకవేళ వారు క్షమాభిక్ష పెడితే అది వేరే విషయం. కానీ చంపబడిన వ్యక్తి శత్రువర్గానికి చెందినవాడై అతను ముస్లిం కూడా అయి ఉంటే అట్టి పరిస్థితిలో ఒక ముస్లిం బానిసకు విముక్తి నొసగాలి. ఒకవేళ హతుడు మీతో ఒడంబడిక చేసుకున్న జాతికి చెందినవాడైనప్పుడు రక్త పరిహారాన్ని అతని కుటుంబీకులకు చెల్లించి తీరాలి. దాంతోపాటు
ఒక ముస్లిం బానిసను కూడా స్వతంత్రుణ్ణి చేయాలి. బానిసకు విముక్తి నొసగే స్తోమత లేనివాడు ఎడతెగకుండా 2 మాసాలు ఉపవాసం ఉండాలి. అల్లాహ్ నుంచి క్షమాభిక్ష పొందడానికి ఈ పద్ధతి సూచించబడింది. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడును. ఇక ఉద్దేశపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకమే. అందులో వాడు కలకాలం పడి ఉంటాడు. వాడిపై దైవాగ్రహం, ఆయన శాపం పడుతుంది. ఇంకా ఆయన అతని కోసం పెద్ద శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. ఆయత్ 94. ఓ విశ్వాసులారా, మీరు దైవ మార్గంలో వెళ్తున్నప్పుడు నిజానిజాలను తెలుసుకొని వ్యవహరించండి. ఎవరైనా మీకు సలాం చేస్తే దానికి సమాధానంగా నీవు విశ్వాసివి కావు అని అనకండి. తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఇస్లాంలో ఉన్నట్టు అతను నటిస్తున్నాడని మీకు మీరుగా నిర్ణయించుకోకండి. బహుశా అతను చిత్తశుద్ధితోనే ఇస్లాంను స్వీకరించి ఉండవచ్చు. మీరు ప్రాపంచిక జీవన సామగ్రిని అన్వేషించడంలో పడి ఉన్నారేమో. అయితే అల్లాహ్ వద్ద విజయధనం పుష్కలంగా ఉంది. లోగడ మీరు కూడా ఇలాగే ఉండేవారు, కానీ తరువాత అల్లాహ్ మిమ్మల్ని కటాక్షించాడు కనుక మీరు విషయాన్ని పరికించి మరీ మసులుకోండి. నిస్సందేహంగా అల్లాహకు మీరు చేసేదంతా తెలుసు. ఆయత్ 95. ఏ కారణము లేకుండా ఇంటి పట్టున కూర్చుండిపోయే విశ్వాసులు, దైవ మార్గంలో తమ ధన ప్రాణాలతో పోరాడే విశ్వాసులు సమానులు కాలేరు. తమ ధన ప్రాణాలతో పోరాడే వారికి అల్లాహ్ ఇంట్లో కూర్చొని ఉండేవారిపై అంతస్తుల రీత్యా ఎంతో ఉన్నతిని ప్రసాదించాడు. ఆ మాటకొస్తే అల్లాహ్ ప్రతి ఒక్కరికి ఉత్తమ ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే ఆయన కూర్చొని ఉండేవారిపై ముజాహిద్ యోధులకు గొప్ప ప్రతిఫలం ద్వారా శ్రేష్టతను ప్రసాదించాడు. ఆయత్ 96. ఆయన తరఫున వారి కొరకు ఉన్నత స్థానాలు ఉన్నాయి. మన్నింపు మరియు కారుణ్యం కూడా ఉంది. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను. ఆయత్ 97. ఎవరైతే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారో వారి ప్రాణాలను తీసేటప్పుడు దైవదూతలు మీరే స్థితిలో ఉండేవారు అని వారిని అడుగుతారు. దానికి వారు మేము మా ప్రదేశంలో బలహీనులుగా నిస్సహాయులుగా ఉండేవారము అని బదులిస్తారు. ఏమిటి, మీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసపోవటానికి దేవుని భూమి విశాలంగా లేదా అని దైవదూతలు వారిని అడుగుతారు. వీరి నివాస స్థలమే నరకం, అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. ఆయత్ నెంబర్ 98. అయితే నిజంగా ఏ సాధనా సంపత్తి లేని, దారి తెలియని, నిస్సహాయులైన పురుషుల, స్త్రీల, పసివాళ్ళ సంగతి వేరు. ఆయత్ నెంబర్ 99. అల్లాహ్ వారిని మన్నించవచ్చు. అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. ఆయత్ 100. అల్లాహ్ మార్గంలో తన స్వస్థలాన్ని వదిలి వలసపోయినవాడు భూమండలంలో ఎన్నో ఆశ్రయాలను విస్తృతి పొందుతాడు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు వలస వెళ్ళటానికి తన గృహం నుంచి బయలుదేరి దారిలో మృత్యువాతన పడిన వానికి పుణ్యఫలం ప్రసాదించే బాధ్యత అల్లాహది. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. ఆయత్ 101. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే మీరు నమాజులను కుదించుకోవటంలో తప్పులేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీ బహిరంగ శత్రువులే. 4 రకాతుల నమాజు 2 రకాతులకు కుదించబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సహచరుల విధానం ద్వారా తెలిసేదేమిటంటే నమాజు కుదింపు, ఖస్రుకు సంబంధించిన ఈ వెసులుబాటు భయాందోళనల పరిస్థితికి మాత్రమే పరిమితం కాదు. షరియత్ పరమైన ఏ ప్రయాణానికైనా ఇది వర్తిస్తుంది. ఆయత్ 102. ఓ ప్రవక్త, నీవు వారి మధ్య ఉన్నప్పుడు, వారి కోసం నమాజును మొదలుపెట్టినప్పుడు వారిలోని ఒక సమూహం తమ ఆయుధాలను తీసుకొని నీ వెంట నిలబడాలి. మరి వారు సజ్దా చేయగానే మీ వెనక్కి వెళ్ళిపోవాలి.
అప్పటి వరకు నమాజ్లో పాల్గొనని రెండవ సమూహం వచ్చి నీతో పాటు నమాజు చేయాలి. వారు కూడా తమ రక్షణ సామగ్రిని, తమ ఆయుధాలను చేబూని ఉండాలి. మీరు మీ ఆయుధాల పట్ల, సామగ్రి పట్ల ఏమరపాటుకు లోనైతే ఒక్కసారిగా మీపై విరుచుకుపడాలని అవిశ్వాసులు కోరుకుంటారు. అయితే వర్షం మూలంగా లేక అస్వస్థత మూలంగా ఇబ్బందిగా ఉండి మీరు మీ ఆయుధాలను విడిచినట్లయితే అది దోషం కాదు. అయినా ఆత్మరక్షణ సామగ్రిని వెంట తీసుకొని ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ తిరస్కారుల కోసం అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. ఆయత్ నెంబర్ 103. మరి మీరు నమాజును నెరవేర్చిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తరువాత మాత్రం నమాజును నెలకొల్పండి. నిస్సందేహంగా నమాజు నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.